40 ఏళ్ల పాటు వెండి తెరపై కడుపుబ్బా నవ్వించిన బాబు మోహన్ 26 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు ఏం చేశారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, సీనియర్ నటుడు బాబు మోహన్ ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. మీరు ఎన్ని పార్టీలు మారారు, ఎన్ని జెండాలు కప్పుకున్నారు అనేది మేము అడగాం. 26 ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు ప్రజలకు ఏం చేశారంటే ఏం చెప్తారు? నేను చెప్పితే అతిశయోక్తి. మీరు కెమెరా తీసుకొని నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళండి, ప్రజలను అడగండి, చూడండి ఎన్ని రోడ్లు అయితే 10 మండలాలలో ఉన్నాయో నేను వేసిన రోడ్లే. సీసీ రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు కానీ, 6 లైన్స్ రోడ్డు కూడా వేశాను. కంది నుండి నిజామాబాద్ వరకు 6 లైన్స్ రోడ్ వేశాను. 10 మండలాలు కవర్ కావాలి కనుక, మండలాలు స్ట్రైట్గా ఉండవు కదండి, రోడ్డు ఎమ్మటే ఉండవుగా మండలాలు, ఇటు ఒకటి ఉంటుంది అటు ఒకటి ఉంటుంది. దానికి కవర్ అయ్యేటట్టు ముందే ఆ మండలం నుంచి రోడ్డు వేసి దానికి ఇది పోయేటట్టు చేసుకొని, ఇంజనీర్లంతా నా కంట్రోల్లో ఉంటారు కనుక ఆఫీసర్స్ బ్రహ్మాండమైన ప్లానింగ్ చేసి 6 లైన్స్ రోడ్డు కూడా వేసిన నా కాన్స్టిట్యున్సీకి. ఏం శంషాబాద్గా ఉండి అన్నా అని, ఏది మొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. అలా రోడ్లన్నీ నేను వేసినవే. వాటర్ ట్యాంకులు 10 మండలాలలో కూడా ప్రతి ఊరుకు 2-3 వాటర్ ట్యాంకులు కూడా నేను కట్టించినవి ఉంటాయి. వాటర్ ట్యాంకు లేని రోడ్డు ఇల్లు గ్రామం మాత్రం ఉండదు. మిషన్ భగీరథ కంటే ముందే నేను సింగూరు నీళ్లు స్లంపులు పెట్టి బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేసి పైప్ లైన్ వేసి డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన. అలాగే ఈ హైదరాబాద్లో వాటర్ ట్యాంక్ అని ఇట్లా చూసేవాళ్ళు సింగూరు ప్రాజెక్టుని. అలాంటిది నేను వ్యవసాయానికిగా కూడా నీళ్ళు ఇచ్చిన. కాలువల ద్వారా చెరువులు నింపి, చెరువుల నుంచి నేను వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిన. అట్లా స్కూల్స్ తెచ్చిన, హాస్టల్స్ తెచ్చిన, కాలేజీలు తెచ్చిన, పాలిటెక్నిక్ కాలేజీలు 2 తెచ్చిన, డిగ్రీ కాలేజీ అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని బ్రహ్మాండంగా పీజీ కూడా తెచ్చిన. అలాగే ఇక అసలు అన్ని హాస్టల్స్, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, పోలీస్ స్టేషన్లుగా కూడా లేని నియోజకవర్గం. 10 మండలంలో కూడా పోలీస్ స్టేషన్ లేని మండలం ఉండదు. స్కూలు లేని, హాస్టల్స్ లేని మండలం ఉండదు. అలా చేసిన. అంతేకాదు డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టిన. ప్రతి మండలంలో కట్టిన. 200, 300, 500, 600 లైక్ దట్. మీరు పోయి ఇప్పుడు నేను చెప్పింది నేను కొట్టే తెచ్చి చెప్పిన. ప్రజలను అడగండి బాబు మోహన్ ఏం చేసిండని. పార్టీలకు అతీతంగా కూడా అడగండి బాబు మోహన్ ఏం చేశాడు ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా అని మీరు అడగండి. కొన్ని టీఆర్ఎస్లోకి వచ్చి ఏం చేశాడని కూడా అడగండి. టీఆర్ఎస్లో కూడా పనిచేసిందా లేదా అడగండి. దట్ ఈజ్ బాబు మోహన్. పేదల లీడర్ అంటారు నన్ను. వర్కర్ అంటే బాబు మోహన్ అంటారు. ఆఫీసర్లతో పని చేయించాడంటే ఒళ్ళు బాబు మోహన్ అంటారు. ఈ జన్మకు చాలు. ఇన్ని మంచి పనులు చేసిన బాబు మోహన్ 2014లో 48% ప్రజల మద్దతుండి 2018లో అది 1% ఎందుకు పడిపోయిందంటే ఏం చెప్తారు? 2014 అంటే 2014లో మీకు అక్కడ వచ్చిన ఓట్ల పర్సంటేజ్ 48%. అప్పుడు నేను క్యాండిడేట్ని కాదు, నేను రిజైన్ చేసి వద్దు పాలిటిక్స్ అనుకున్నాను. నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తేనే మీ పార్టీలో చేరతా అన్నాను. కానీ మహాప్రసాద్ నిన్ను మించిన లీడర్ మాకు ఆడ దొరుకుతాడు అన్నారు అని లాస్ట్ మినిట్లో నా నేమే లేకుండా, అసలు నా పేరే లేదు, నాకు టికెట్ ఏం లేదు, లాస్ట్ మినిట్లో పోటీ చేయాల్సింది అన్నారు. అరే ఇప్పుడు నేను యువతలకు వచ్చేటప్పుడు నా క్యాడర్నంతా అక్కడ వదిలేసి వచ్చిన. క్యాడర్ లేదు, నేను ఒక్కనే. పోటీ చేయన్నారు, నామినేషన్ వేస్తావా లేదన్నారు. పార్టీ ఆదేశాన్ని నేను శిరసా వహిస్తేనే పార్టీలో ఉండాలి, లేకపోతే నేను ఉండకూడదుగా. పార్టీ సస్పెండ్ అంటారు. నువ్వు సస్పెండ్ ఎందుకు అవ్వాలి? ఇక విధి లేని పొజిషన్లో నామినేషన్ చూస్తే నా క్యాడరే లేదు. అసలైతే టీఆర్ఎస్ఏ లేదు నా దగ్గర. టీడీపీ, కాంగ్రెసే. టీడీపీని యాజ్ ఇట్ ఈజ్గా ఊడ్చి తీసుకురా బావమరిది అని కేసీఆర్ గారు చెప్తే
ఊడ్చి తీసుకుపోయి బోర్డు పెట్టిన టీఆర్ఎస్ అని. టీఆర్ఎస్లో హెల్డప్ అయ్యారంతా. నేనేమో బయటకు వచ్చిన. నేను అసలు ఇక్కడ పోటీ చేయను కదా అనుకున్నా, వరంగల్ అనుకున్నా కదా. లాస్ట్ మినిట్లో ఇక్కడ చేయాల్సి వచ్చింది. సేమ్ పొజిషన్ మళ్ళీ ఈసారికి తెచ్చారు. ఇప్పుడు ముందే రిజైన్ అన్నా. ఇక వద్దు పాలిటిక్స్ అని కూడా అనుకున్నా. చేసిన మంచి పనులు చేసిన బ్రహ్మాండం. అందరూ పనివాడు బాబు అని అంటారు. తప్పు చేయలేదు, అబద్ధం ఆడలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేసి కోట్లు సంపాదించలేదు, గవర్నమెంట్ భూములు అమ్ముకోలేదు, స్వచ్ఛమైన రాజకీయం చేసిన. అబద్ధం ఆడకుండా కుదరదండి పొలిటీషియన్కు. కానీ నేను అబద్ధం ఆడలా. 26 years నా నోటి నుంచి రాలా. తప్పు పొరపాటున కూడా చేయాల. ఎందుకంటే ఐ వర్క్డ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక నాకు వర్క్ తెలుసు, హౌ టు వర్క్ అనేది, ఆఫీసర్లతోటి హౌ టు డీల్ అనేది. కనుక అది పరిస్థితి. పోటీ చేసి ప్రచారం చేసి తిరిగి కాదు, నామినేషన్ వేసి ఇంటికాడ కూర్చున్నా. 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మంత్రిగా చేశారు. అయినప్పటికీ ఇంకా బాబు మోహన్కి రాజకీయాల మీద వ్యామోహం పోలేదంటే ఏమంటారు? వ్యామోహం అన్నారు. నేను వ్యామోహంతో రాజకీయాలకు రాలేదు, బ్రతిమిలాడితే వచ్చిన. నేను వ్యామోహంతో 3 సార్లు పోటీ చేయలేదు. ఒకసారి చేద్దాము, ఎందుకంటే నేను రోజుకు 6 షూటింగ్లు చేసేవాడిని, 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. ఆ టైంలో నేను సినిమాలను పక్కన పెట్టి పనిచేయాల్సి వచ్చింది. ఒకటి, నా దేవుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కనుక నేను ఎన్టీ రామారావు గారు అభిమాని. 2, చంద్రబాబు గారు ఒక పక్క, కేసీఆర్ ఒక పక్క. కేసీఆర్ గారు అంతకుముందే నాకు స్నేహితులు, నేను ఎంతో అభిమానించే స్నేహితులు. నేను ఒక ఫిలిం యాక్టర్, నేను వారు పొలిటీషియన్. వీళ్ళిద్దరి అక్కడ బందీగా నన్ను ఫోర్స్ చేయటం వల్ల నేను 3 సార్లు పోటీ చేశాను. లేకపోతే ఒక్కసారికే. రెండోసారి బంద్ అన్నా అంటే లేదన్నారు. నువ్వు మినిస్టర్ చేయాలన్నారు. సరైన పోటీ చేసిన, మినిస్టర్ అయినా. మినిస్టర్గా కాకుండా బ్రహ్మాండంగా పనిచేస్తున్నావు. నేను ఊహించలేదు ఇలా పనిచేస్తావని. ఫస్ట్ అన్నారు, బాబుమోహన్ నాకు కామెడీ మంత్రి వద్దు, సీరియస్ మంత్రిగా ఉండాలి. అందరూ అంటున్నారు కామెడీ చేసుకుంటాడు, ఇంత పెద్ద క్యాబినెట్ ర్యాంక్ మంత్రి ఇస్తారా అని. బాబుమోహన్ ప్లీజ్ సిన్సియర్గా వర్క్ చేయాలి నువ్వు. అలాగే సార్. 3 నెలలకి ఏమన్నాడు తెలుసు, బాబుమోహన్ అందరూ భయపడుతున్నారు, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఫారం ఏదో ఫారం. అవును అందరు నవ్వించినావు కదా, నవ్వుకుంటూ చక్కగా చేయొచ్చు కదా బాబుమోహన్, అందరూ భయపడుతున్నారు తెలుసా. మీరే కదా సార్ కామెడీ చేయొద్దు అన్నారు. ఎస్, లంచాలు తీసుకుని అన్నాను, కమిషన్లు వద్దన్నాను, ఎవరి దగ్గర రావద్దన్నాను. ఇలాంటిది నా నోటీస్కి వస్తే సస్పెండ్ అన్నాను, సస్పెండ్ చేశాను. మరి సస్పెండ్ చేసినప్పుడు భయపడతారు కదా సార్. ఆయన అనేసరికి అబ్బా అన్నాడు. అలా వర్క్ చేశాను. కనుక ఎన్టీ రామారావు గారు లాంటి ఒక దేవుడని కొలిచే ఈ ప్రజలే సెకండ్ టైం ఓడగొట్టారు. గెలుపు ఓటములు అవన్నీ దైవాధీనాలు, ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఎన్టీ రామారావు గారు. ఇందిరాగాంధీ గారు వాడు పిచ్చోడు, ఒకతను అదే ఏదో పేరుంది ఆయన పేరు, ఆయన చేతిలో ఓడిపోయింది. ఇందిరాగాంధీ గారు ఏంటి, ఒక పిచ్చోడు గడ్డం వేసుకొని రాజనారాయణ ఆయన చేతిలో ఓడిపోవటం ఏంటి. ఎన్టీ రామారావు గారు ఏంటి, చిత్తరంజన్ దాస్ ఇది హరికథలు చెప్పుకుంటాడు, ఆయన చేతిలో ఓడిపోవటం ఏంటి. కనుక ఎన్టీ రామారావు గారు ఒక బుర్రకథలు చెప్పుకుంటాడు, టింగ్ 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 అని అడుక్కుంటాడు, చేతిలో ఓడిపోయాడు. అది ఆయన ఓడిపోవటం కాదు, అక్కడ పరిస్థితి. బాబు మోహన్ గారు 2014 ఎన్నికల్లో 50,000కు పైన ఓట్లు, అదే 2018 ఎన్నికల్లో కేవలం 2,400 ఓట్లు. చెప్పాను. కారణాలు ఏంటనేది ఏ రోజైనా మనకు అక్కర్లేదుగా. కారణాలు ఏంటనేది ఏ రోజైనా విశ్లేషించుకున్నారు? ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళ ఇష్టం. అప్పుడు ఆ క్షణంలో నేను పోటీ చేస్తాననే తెలియదు. నా గుర్తు అప్పటికే 2 సార్లు మారింది. సైకిల్ పోయింది, కారు వచ్చింది, కారు పోయింది, పువ్వు వచ్చింది. పాపం వాళ్ళు పిహెచ్డీలు చదివిన వాళ్ళు కాదు మీలాగా. నెంబర్ 1 యాంకర్గా, నెంబర్ 1 జర్నలిస్ట్ గారు వాళ్ళు. పాపం కూలినాలు చేసుకొని ఏదో అడిగి పోయినాక ఏది గుర్తుంటే దానికి ఓటేస్తారు. అసలు నేను ఎన్నికల్లో ఉన్నానని కూడా తెలియదు పాపం చాలామందికి. కొందరు ఏడ్చారు నాకు, అయ్యో అదేంటి సారు గట్లు వచ్చారు, ఏంటి సారు మీరు మాకు తెలియదు సారు అని కూడా ఏడ్చారు.
కనుక ప్రజలకు తెలియదు, నేను పోటీ చేసినా తెలియదు. నేను టీఆర్ఎస్లోకి పోయినప్పుడేమో నా గుర్తు పాతదే అని వెతుక్కున్నారట. సైకిల్ గుర్తు కనపట్లేదు సార్ది, సైకిల్ గుర్తు కనపట్లేదని. తీరమని ఇటు వచ్చేసరికి సారథి ఏం గుర్తు అన్నమాట. సో రకరకాల కన్ఫ్యూజన్లు ఉంటాయి. కొన్ని వేల మంది వేసే ఓట్లు అందరి మైండ్లో ఒకే తీరుగా ఉండవు, అందరి మైండ్లు షార్ప్గా ఉండవు. కొంతమంది గుర్తులు కూడా మర్చిపోతారు. కనుక దానికి రకరకాల కాదు, అవన్నీ స్టడీ చేసుకుంటూ కూర్చొని రీసెర్చ్ చేసి అంత అవసరం ఉండదు బ్రదర్. ప్రజల తీర్పు ఎస్ నో దట్స్ ఆల్. వెండి తెర మీద కడుపుబ్బ నవ్వించే బాబు మోహన్ రియల్ లైఫ్లో మాత్రం కాస్త సీరియస్గా ఎందుకు కనిపిస్తూ ఉంటారు? అది యాక్టింగ్, ఇది జీవించడం. అది నా ప్రొఫెషన్. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ని పండించిన కనుకే నన్ను స్టార్ అన్నారు. అన్ని సినిమాల్లో నటించి ఇప్పటికీ నేను వైజాగ్ పోతే ఏ బండ్ల మీద పెట్టిన కూడా తలకాయ తిప్పి బాబు ఎందుకు వచ్చింది? అది పర్ఫెక్ట్గా ఆ క్యారెక్టర్కి జీవం పోసాను కనుక. ఇక్కడ పనితనానికి జీవం పోయాలి, ప్రజలను పనితో ఆనందింపజేయాలి, ఇక్కడ నటించి ఆనందింపజేయాలి. అక్కడ పాస్ అయినా, ఇక్కడ పాస్ అయినా. అందుకే నాకు ఇంత కీర్తి, ఇంత పేరు, ప్రతిష్ట ప్రజలే ఇచ్చారు నాకు. ప్రజలకు సేవ చేయాలనే ఈ ప్రాసెస్లో బాబు మోహన్ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనిషి ఎన్ని బ్యాలెన్స్లైనా తప్పుతాడు. మన చేతిలో స్టీరింగ్ ఉండదు. అక్కడి వాతావరణాన్ని బట్టి, అక్కడ పరిస్థితిని బట్టి నా దగ్గర ఒకటే బలహీనత, తప్పును సహించాను. వాడు ఎవడైనా కానీ ఎంతటివాడైనా కానీ. కలెక్టర్లనుగా కూడా డోంట్ టక్ అన్న రోజులు ఉన్నాయి. యు ఆర్ ఏ ఎంప్లాయీ ఇన్ మై గవర్నమెంట్, యు ఆర్ నాట్ ద గవర్నమెంట్, ఐఎమ్ ద గవర్నమెంట్, డూ వాట్ ఎస్ అన్నవి కూడా ఉన్నాయి. ఇదే వ్యవహార శైలి బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కారణమైందా అంటే ఏమంటారు? అది పొలిటికల్. నేను అది చెప్పను. అది కేటీఆర్ గారు వారి సిస్టరు ఏదో అక్కడ పాపం కేసీఆర్ గారి తప్పు లేదు ఇందులో. ఏదో అనుకున్నారు బాబు మోహన్ హరీష్ మనిషి అని. ఇక రకరకాలు ఉన్నాయి. అవి నేను విప్పి అదంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పకూడదు. అది ఓన్లీ పొలిటికల్ పిచ్చోళ్ళు అపార్థం చేసుకున్నారు. హరీష్ మనిషి ఎప్పుడు ఏదో జరుగుద్ది, కింద మీద చేస్తారు గవర్నమెంట్. ఎట్లా చేస్తారు? నా బావ అక్క అని పిలిచిన కేసీఆర్ గారు అంటే నాకు ఎంతో గౌరవం. అలాంటి తప్పుడు పనులు ఎట్లా చేస్తాను నేను? ఒక మనిషిని నమ్ముకొని కేసీఆర్ గారిని వదిలేసి హరీష్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. మీ ఇద్దరం కలిసి వేరే వెంటనే కుంపటి పెట్టి పారేసి గవర్నమెంట్ పడేసి కూర్చుంటామా? ఏంది ఆ థింకింగ్? ఫూలిష్నెస్. కనుక దాన్ని నేను పట్టించుకోలేదు, దాన్ని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాబు మోహన్ గారు, మిమ్మల్ని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల పట్ల మీకున్న గ్రాటిట్యూడ్ ఏంటి అంటే ఏం చెప్తారు? గ్రాటిట్యూడ్ ఉండే కదా 3 సార్లు గెలిచింది. 3 సార్లు గెలిచినందుకే కదా బ్రహ్మాండంగా ఏది అడిగితే అది చేసింది. హైదరాబాద్ వల్ల వాటర్ ట్యాంక్ అని చూసిన అదే సింగూరు ప్రాజెక్ట్ నుంచి వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చినా, తాగడానికి నీళ్ళు ఇచ్చినా గెలిపించినప్పుడు ఇప్పుడు ఓడగొట్టారు, కూర్చున్న ఇంటికాడ. అంతేగాని మనం పొలాలు దున్ని పంటలు పండించి ఇగో మీకోసం అనం కదా, లేకపోతే మన ఇంట్లో ఉన్న దేశపోయి పెట్టం కదా. సేవ అంటే ఏంటి? మనిషికి ఏం అవసరమో, ప్రభుత్వ పరంగా మనం ఏం చేయగలుగుతామో వాటిని పకడ్బందీగా లంచం లేకుండా, దళారులు లేకుండా వాళ్ళ నోటికాడికి అందించినప్పుడే మనం త్రికరణ శుద్ధిగా సేవ అందించినట్టు నేను చేసిన. లంచం వెబ్బడు గజలాడేటట్టు చేసిన. పేదవాడికి చిన్న అన్యాయం జరిగినా వదిలిపెట్టలే ఎవరిని. ఎంతటోడైనా సీనియర్ లీడర్లను కూడా గెట్అవుట్ అని సస్పెండ్ అన్నా పార్టీ నుంచి. బాబు మోహన్ గారు, మీరు స్కిప్ చేయని అంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు పేదవాళ్ళ గురించి మీరు ఇంతలా చెప్తూ ఉన్నారు, పేదవాళ్ళ పట్ల మీరు ఉన్నారనేది మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు. ఏ పొలిటీషియన్ అయినా
పేదవాన్ని మరవకూడదు. ఉన్నోడి కోసం చేస్తానికి కాదు ఇక్కడ ఎస్ పాలిటిక్స్. సార్. ఉన్నోడి కోసము వాడి పరిధిలో న్యాయపరమైనది, అన్యాయం జరుగుతున్నది ఏదన్నా ఉంటే చేస్తే ఓకే. కానీ అదే పేదవాడి పట్ల మీరు ఒకానొక సందర్భంలో పౌరుష పదజాలంతో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. లేరు. మీకు నేను అది చూపించే ప్రయత్నం చేయమంటారా? చెప్పు, చూపించి ఇప్పుడు తెరేసి చెప్పండి. మీకు వినిపించే ప్రయత్నం నాకు చేస్తా సార్. అక్కర్లేదు, నువ్వు చెప్పు ఏంటో చెప్పు, నేను దానికి ఆన్సర్ చెప్తా. అదే ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అది ఏ సందర్భంలోదో మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి. కడుపు కాగానే పిల్ల పుట్టదు. ఇక్కడ పిల్ల పుట్టిందో ఇంకేవే, చెప్తా కదా. ఇప్పుడు ఆడు కాంగ్రెస్ వాడు. నేను కాలువలన్నీ చూసి నేను ఆ ఊరంతా తిరిగి చూస్తున్నా ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయి అని. ఇప్పుడు అని మాట్లాడండు. నువ్వు అప్పుడు చూసిపోయినావు, ఇప్పుడు వచ్చి చూస్తున్నావు, ఏది కాలేదు, చేస్తే అయిద్దిరా. ఇప్పుడే కదా నేను వచ్చిన, నేను గెలిచి 3వ నెలే. ఇప్పుడు ఇది శాంక్షన్ చేసుకొని తెచ్చిన, ఇప్పుడు ఇది వేస్తే ఇదేమి కడుపు కాగానే పిల్ల పుట్టదురా అని వాడు కాంగ్రెస్ వాడు కనుక నేను అంత పౌరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే వాడు అది చెడగొట్టడానికి వచ్చిండు. ఇట్లాంటి వెధవులు ప్రతి ఊరిలో ఉంటారు. ఏంటంటే భలే మాట్లాడిండ్రా, బాబుమోహన్ కూడా ఎదిరించి మాట్లాడిండ్రా, చంద్రబాబును అని వాడు అనిపించుకోవాలి. వాడిని మన ముడ్డిగిల్లి పంపుతారనమాట. ఇంకా కొందరిని తాపించి పంపుతారు. అడుగుపోరా, మళ్ళీ అడుగుల మీద కూర్చొని చూస్తుంటారు. అడిగింటే చేసినారు. వేదవులు ఫూల్స్. వాళ్ళు చెయ్యరు, చేసేటోని చేయనియరు. మీరు ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్త మిమ్మల్ని కావాలని అలా మాట్లాడినప్పుడు కావాలనే మాట్లాడారు అని లేకుంటే చెప్తున్నారు. నేను అంత డేరుగా ఎట్లా మాట్లాడతా? బాబు మోహన్ గారు, అదే మీ కార్యకర్తల మీద కూడా మీరు కాలెత్తిన సందర్భాలు ఉన్నాయి. అది కాదు బ్రదర్, దాని మీద మీరు ఇచ్చే వివరణ నేను చెప్తున్నా కదా. నేను జెండా ఊపుతున్నా, మేము ర్యాలీతో శంషాబాద్ వెళ్ళాలి. అప్పటికే లేట్ అయింది. వాడు నా తమ్ముడు, నా శిష్యుడు. నేను జెండా ఊపే టైంలో వాడు అడ్డం రాబోయిండు. అదే కనుక జెండా ఊపిన కదా, బండి బుర్రున స్టార్ట్ అయితే వీళ్ళు గుద్దుకునేది. ఎస్. నేను ఒరే అంటున్నా, ఇక్కడ స్టెప్ అయిపోయినా వెనక గుంజుతున్నారు. ఇదేమో బరువు ఉంది, ఒక్క చెయ్యి అయిపోయింది. రే దాన్ని తీసి పారదేంగి. దీన్ని కూడా ఒక ప్రెస్సోడే, ఎవడో కాదు, వాడే నా టికెట్ గుంజుకొని నిలబడి ఇప్పుడు ఫూల్ అయింది అక్కడ. వాడు తీయించి కొందరు ప్రెస్ వాళ్ళని మెయింటైన్ చేసి నా మీద చాలా ఇలాంటివి చేసి చేపించిండు, చాలా చేపించిండు ఇట్లాంటివి. అంటే 2010 ఇది నా కాన్స్టిట్యున్సీ ప్రజలు మొత్తానికి తెలుసు. 2014లో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మీద చాలా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. అంటే ఇదంతా కూడా చాలా ఆ వ్యక్తి కుట్రే అంటారా? 4-5 ఆరోపణలు. ఇది ఓన్లీ క్రాంతి కిరణ్ అనేవాడు యూస్లెస్ ఫెలో, రూపాయగా కూడా చల్లని వాడు చేయించాడండి. ఇవన్నీ కొందరిని పెట్టుకొని చేయించాడు. అందుకని నేను వాడిని కేర్ చేయలే. వాడిని తొక్కాలనుకున్న తొక్కేసిన, కొట్టాలనుకున్న కొట్టేసిన. దట్స్ ఆల్. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన బాబు మోహన్ బీజేపీ 3rd లిస్ట్లో పంపించిన తర్వాత కూడా కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను అది మీరు ఫాలో కాలేదు. నేను ముందే ప్రెస్ మీట్ పెట్టి నాకు టికెట్ కంటెస్ట్ చేయనని చెప్పారు. చెయ్యను. ఎస్. నన్ను కావాలని దించాలని ఇదే కిషన్ రెడ్డి, ఇదే కొందరు, ఇదొక కుట్ర. ఫస్ట్ లిస్ట్లో రాలేదు, నా మనుషులంతా ఆలోచించారు, ఏంటి సార్కు సీట్ రాలేదు. సెకండ్ లిస్ట్లో రాలేదు, ఇప్పుడు ఎట్లా మనం ఎమ్మెల్యే వాడికి మొత్తం ఎగెనిస్ట్ అయినాం. ఇప్పుడు మనం వాడికి పని చేయాల్సి వస్తుంది. వాడికి డబ్బులు ఇచ్చి పంపారు. ఇప్పుడు 50 కోట్లు మనల్ని అందరిని కొనేస్తాడు. ఫస్ట్ టైం కూడా అట్నే కొనేసిండు మనల్ని. కొనేసి ఇగో డబ్బులు ఇచ్చినా కదలటానికి వీల్లేదు అని మనల్ని అరెస్ట్ చేసిండు. ఇప్పుడు మనం ఎట్లా ఏం చేద్దాం? వీడ ఉంటే వాడికి పని చేయాల్సి వస్తుంది. ఎట్లా అనే లోపల సెకండ్ లిస్ట్ వచ్చింది. సెకండ్ లిస్ట్లో కూడా నా పేరు లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? అందరు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే
గత్యంతరం లేక. నాకేమో టికెట్ రాలేదు, అక్కడేమో ఎమ్మెల్యేకు దూరమై ఉన్నారు. పోకపోతే మనకి పని చేయాల్సిందే కనుక ముందు తప్పుకోవాలి, వాడిని ఓడగొట్టాలి. మన జయం ఓడగొట్టడం కదా. అందరూ కాంగ్రెస్లోకి వెళ్ళారు. నాకు 3వసారి టికెట్ ఇచ్చి పోవన్నారు. నేను పోనన్నా. నేను ఎంపీ టికెట్ ఇవ్వండి, నేను పోటీ చేస్తా తప్ప నాకు టికెట్ వద్దు. ఎల్ఐ ఎక్కించుకుంటారా, పుల్ల ఎక్కించుకుంటారా, మా అబ్బాయి ఎక్కించుకుంటారా, ఎవరికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. అంటే నేను ఫలానోడికే ఇవ్వాలని నేను అనకూడదు కదా. ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను పోటీ చేయనన్నా. ఇక ప్రెషర్ పెట్టి 6 నెలలకు వచ్చే ఎలక్షన్కి నువ్వు ఇప్పుడే దానికోసమని ఇట్లా పార్టీకి ద్రోహం చేయకూడదు కదా, పార్టీకి అన్యాయం చేయకూడదు కదా. ఇప్పుడు మాకేం సరైన క్యాండిడేట్ లేడు అనుకున్నప్పుడు ఫస్ట్ ఎందుకు ఇవ్వలేదు. ఇవన్నీ దాని అయినాయి. ప్రెస్ ద్వారానే తిట్టిన, డైరెక్ట్గా తిట్టిన, కానీ నామినేషన్ వేయాల్సి వచ్చింది, తప్పలేదు. లాస్ట్ డే వేసినాక చూస్తే ఎవడు ఫోన్లు ఎత్తట్లేదు. కిషన్ రెడ్డి ఫోన్లు ఎత్తాడు. అక్కడికి బండి సంజయ్ గారు నాన్న ఎర్ర టెండలు తిరిగి నన్ను గెలిపించిండు నాన్న అన్నోడు కూడా నా ఫోన్లు ఎత్తారు. జిల్లా ఇన్ఛార్జులు ఇక ఆ ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకొకడు రెడ్డి అంట, వీళ్ళందరుగా కూడా ఫోన్లు బంద్ పెట్టుకున్నారు. ఇంటెన్షనల్గా బంద్ పెట్టుకున్నారు. పడి అని సైలెంట్ అయిపోయింది. హెల్ప్లెస్. ఫస్ట్ టైం అంతే అయింది, సెకండ్ టైం అంతే అయింది. ఏం చేయగలుగుతా చెప్పండి? ఎప్పుడు అసలు సజెషన్ ఇవ్వట్లేదే, ఏం చేయాలంటే ఇవ్వట్లేదు. అదిగాక ఒక 4 గ్రూపులను మెయింటైన్ చేశారు. ఏది బీజేపీలోనే. పాపం బండి సంజయ్ ఉన్నప్పుడు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిండు, పార్టీలోంచి తీసేస్తానన్నాడు. అసలు అందరూ కాన్ఫరెన్స్లో ఇంటర్ఫియర్ కావడానికి వీలేదన్నాడు, దూరం పెట్టిండు. ఎప్పుడైతే కిషన్ రెడ్డి వచ్చిండో వాళ్ళు హీరోలు అయిపోయారు. ఎలక్షన్కి మొత్తం ఒక 2 టీములు టీఆర్ఎస్కు పనిచేసినాయి, 2 టీములు కాంగ్రెస్కు పనిచేసినాయి డైరెక్ట్గా. వాట్ కెన్ ఐ డూ? ఆ టైంలో నేను సైలెంట్ అయిపోయాను. చెప్పడానికి ఎవరు వింటలేదే, ఫోన్లు ఎత్తట్లేదే. కనీసం చిన్న హెల్ప్ కాకుండా నాకు మాట సాయం కూడా లేనప్పుడు నేను ఎట్లా పోటీ చేస్తానండి? అందులో నేను ఎంపీ వరంగల్ అని పెట్టుకొని కూర్చున్నా. మీరు చెప్తే నమ్మరు, నామినేషన్ ఫారాలు కూడా నేను ఇవాళ చూసిన, ఎందుకున్నాయి నా టేబుల్ మీద ఉన్నాయి, కనపడ్డాయి ఇవాళ. కట్ట అంతే ఉంది. అలాంటి పొజిషన్లో మంది మార్బలం ఉంటేనే ఎలక్షన్లో పోటీ చేయటం అంటే ఆచితూచి వ్యవహరించాలి. అసలు పురుగు లేనప్పుడు అక్కడికి సరే స్టూడెంట్స్ కొంత యంగ్స్టర్స్ని పెట్టుకున్నాను. ఒక 100-200 సైకిల్ మోటార్లతోటి 2-3 ర్యాలీలు తీశాను. ప్రతి మండలకు ఒక ర్యాలీ తీశాను. కానీ ఎలక్షన్ చేయలేకపోతున్నానే. అన్నీ కావాలిగా బ్రదర్, డబ్బులు కావద్దు, మంది మార్బల కావద్దు. ఉత్తగానే రోడ్డు మీద నిలబడి నేను ఎలక్షన్ ఏమంటా చెప్పండి? దీన్ని సాధక బాధకాలు అంటారు. ఈ ఉత్తగ కూర్చొని మీలాంటి వాళ్ళకి అర్థం కావు, ఫేస్ చేసిన వాడికి అర్థమవుతాయి. అందుకని నేను సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది, పోటీ చేయాల్సి వచ్చింది. ఏమని మళ్ళీ నీకు ఎంపీ టికెట్ నీకే, నువ్వైతే గోడని గెలవు, నువ్వైతే నామినేషన్ చెయ్యి, నువ్వు ఫస్ట్ రేపు మాట్లాడుకుందాం అంటే వేసిన. రేపు లేదు, ఇప్పుడు లేదు. ఇంకా నా మానసిక అంటే నేను నా ఆత్మాభిమానాన్ని ఎంత చంపేశారంటే, ఇప్పుడు నేను చెప్పిన కొందరు జనవరి నుంచి బ్రదర్ మొన్నటి వరకు, మార్చి వరకు, మొన్న మార్చిలో మోడీ గారు వచ్చారు కదా. అవును. 3 సార్లు మోడీ గారు వచ్చారు, 3 సార్లు అమిత్ షా గారు వచ్చారు, 3 సార్లు నడ్డా గారు వచ్చారు. కనీసం ఫోన్ కాల్, నేను ఫోన్ చేస్తే ఎత్తలా, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా. నేను ఒక మాజీ మంత్రి బ్రదర్, ఒక ఫిలిం స్టార్ బ్రదర్. అవును. దాంతో స్టార్ డమ్మున్న ఒక్కడు చూపించండి తెలంగాణలో. అగ్రీ. 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక సినిమా యాక్టర్ పేరు చెప్పండి. నో ఫోన్ కాల్ అండి. నేను చేస్తే ఎత్తట్లేదు, నాకు చేయట్లేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదండి. కానీ మొన్న మోడీ గారు వచ్చి ఆదిలాబాద్ నుంచి మరుసటి రోజు ఎక్కడ తెలుసా ప్రోగ్రాం? సంగారెడ్డి. మీ కాన్స్టిట్యూన్సీ? నా కాన్స్టిట్యూన్సీ. నాకు చెప్పరు సార్. చెప్పకపోగా మరి ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసింది ఎవరో తెలుసా? 2 టీములు కాంగ్రెస్కు, 2 టీములు టీఆర్ఎస్కు ప్రచారం చేసిన, ఓట్లు వేయించానని చెప్పిన కదా, వాళ్ళకు పెత్తనం పెట్టానండి.
జిల్లా పోస్టులు అప్పటికప్పుడే క్రియేట్ చేసి, ఒకడు జనరల్ సెక్రటరీ అని, ఒకడు వైస్ ప్రెసిడెంట్ అని జిల్లా వాళ్ళని చేసేసి, ఇంకా ఉండమంటారా బ్రదర్ నన్ను అక్కడ? నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నాకు అంటే నేను భోజనం కోసం అక్కడ పనిచేసేది. బాబు మోహన్ గారు, ఈ పార్టీలన్నీ మిమ్మల్ని వాడుకొని వదిలేసాయంటే ఏమంటారు? వాళ్ళ కర్మ అంటాను. మీ ఇమేజ్ని, మీ చరిస్మాని చంపాలనే చూశారు. ఎందుకంటే నాకు ఎక్కడికి పోయినా జనం బో అంటుంటే తట్టుకోలేకపోయేది కొందరు వెధవలు, ఫూల్స్. ఏంటి ఈ ఫాలోయింగ్ వీడు అని కొందరికైతే వీడు పక్కకి వెళ్తే నేను నాకే వస్తుంది కదా ఆ స్టార్డం అనుకునేవాళ్ళు. ఈ జన్మ కదా, వచ్చే జన్మలు కూడా రాదు వాళ్ళకి. ఇది భగవంతుడు ఇచ్చింది బ్రదర్. నో గాడ్ ఫాదర్, నో బ్యాక్గ్రౌండ్, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు. ఎమ్మెల్యే కోరిక తీరిపోయింది, మంత్రి కోరిక తీరిపోయింది, మీ మనసులో ఎంపీ కోరిక నేను ఈసారి ఎంపీ కోరిక తీరుతుందంటారా? నేను కోరి రాలేదు, నన్ను వెంటబడి నన్ను నేను ఏడ్చాను కూడా. నామినేషన్ ఫారం సంతకం పెట్టేప్పుడు ప్లీజ్ నా లైఫ్ పాడైపోతుందంటే, ఏం పాడైపోదు, నేనున్నా. చంద్రబాబు గారు పక్కనే కేసీఆర్ గారు, ఆయన చేయి పట్టుకొని పెట్టు కళ్ళ నేను ఇట్లా తూడ్చుకుంటూ సంతకం పెట్టాను నామినేషన్ ఫారం. నేను షోగా పెట్టలేదు. షోగా నేను అసలు నేను ఎట్లయితే అనుకుంటా బ్రదర్, మా 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 కుటుంబాలలో ఎప్పుడు పొలిటీషియన్ కాలే. మా నాన్న టీచరు, ఓల్డ్ BA, మా అమ్మ, మేము, మా అన్నదమ్ములంతా మేమంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఉండమే. మా అమ్మ 5 అక్క చెల్లెళ్ళు, 5 అక్క చెల్లెళ్ళు పిల్లలం, 2 మేనమామల పిల్లలు, అందరుగా కూడా PhD పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే. మేము ఉద్యోగాల మీద ఆధారపడే కుటుంబాలమై తప్ప పొలిటికల్ సరే వ్యవసాయం ఉండేది, అది వేరే విషయం. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు చాలా రోజుల పాటు, కానీ మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అది తప్పు లేకుండా గోచి పెట్టుకుంటూని శివుడు ముక్కుని కూడా బాబు మోహన్ ఏమనలేదు. తప్పు చేస్తే బహుశా నువ్వు ఒక MROని నేను తోలు తీస్తానన్నాను, అదనుకుంటా. ఒకసారి మీరు అప్పుడు ఏమన్నారో వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మీరు అప్పుడు ఏమన్నారో వినే ప్రయత్నం చేద్దాం. అప్పుడు నాకు అక్కర్లేదండి, నేను చెప్తున్నా కదా. నేను ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కట్టాను. అది గుట్టలలో గుట్టలు దిన ఉంటాయి, దారి లేని, అంటే అక్కడ అది అంతా ఎంక్రోచ్ అయింది గవర్నమెంట్ ల్యాండ్. పక్కనేమో పట్టా ల్యాండ్ ఉంది. 6 నెలలు బిల్డింగ్ ఫౌండేషన్ వేసిన రోజు చెప్పాను, మార్కింగ్ ఇవ్వండి, గవర్నమెంట్ స్థలంలోంచే ఇవ్వాలి మెయిన్ రోడ్డుకి. సంగారెడ్డి దాటగానే ఒక బీర్ ఫ్యాక్టరీ ఉంటుంది, బీర్ ఫ్యాక్టరీ పక్కనే ఈ విలేజ్ ఉంటుంది. నేను సంగారెడ్డి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి పాలిటెక్నిక్ కాలేజ్ అని కరెక్ట్గా బార్డర్లో కట్టిన, మళ్ళీ నా బార్డర్లో కట్టుకున్నాను. 6 నెలలు ఎప్పుడు ఫోన్ చేసినా విజయగుణ సార్, రేపు చేస్తా సార్, ఎల్లుండి చేస్తా సార్ అన్నాడు. సీఎం గారు టైం ఇచ్చారు ఇనాగ్రేషన్కి. బిల్డింగ్ ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్టిన రోజు చెప్పిన పని ఒక తహసీల్దార్, నేను ఎప్పుడో కలెక్టర్ అయ్యామని అనుకునే డిపార్ట్మెంట్లో ఉంటే, నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరిన ఫస్ట్ ఇయర్లోనే CPC, CRPC అన్ని టెస్టులు పాస్ అయిపోయినా, అప్ టు కలెక్టర్. నేను ఆల్ టెస్ట్ పాస్లు, సింగిల్ సిట్టింగ్ చేయలేదండి. టైం ఇచ్చారండి సీఎం గారు. ఏమయ్యా అన్నాను, నేను అక్కడెక్కడ ఉన్నా సార్, ఇక్కడెక్కడ ఉన్నా సార్. చూడు, నేను ఫలానా మండలంలో ఉన్నా, ½ an hourలో నేను వస్తున్నా. సీఎం గారు టైం ఇచ్చారు ఇనాగ్రేషన్కి. ½ an hourలో నువ్వు మార్కింగ్ ఇవ్వకపోతే అది 100 ఎకరాలు కాదు, చిన్నది. దీని నుంచి ఒక ఫర్లాంగ్, 2 ఫర్లాంగుల రోడ్డు. ఎందుకంటే అక్కడ కాంట్రవర్సీ ఉంది కనుక, వాడు ఎంక్రోచ్ చేసి ఉన్నాడు కనుక పక్క భూమిని. నువ్వు గవర్నమెంట్ భూమిలోంచి నేను మ్యాప్ గీపి చూసి రికార్డ్స్, యాజ్ పర్ రికార్డ్స్ చేయమన్నా. ½ an hourలో నువ్వు మార్కింగ్ ఇవ్వలేదనుకో, నీ ఉద్యోగం పోయినట్టే, నిన్ను సస్పెండ్ చేయకుండా పోను. ½ an hourలో మార్కింగ్ ఇచ్చి రోడ్డు మీద నిలబడి ఉన్నాడు నేను వచ్చేసరికి, విత్ సర్వేయర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతా, ప్లస్ ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అంతా, కరెంటు డిపార్ట్మెంట్లో అంతా. అప్పటికప్పుడు రోడ్డు వేసిన తెల్లవారేసరికి అప్పటికప్పుడు 35 పోల్స్ తోటి లైన్ గుంజించిన, కరెంటు తీసిన,
లైట్ వెలిగించి పారేసిన తెల్లవారుసని అక్కడే కూర్చున్నాం, బ్యానెట్ మీద కూర్చున్నాను తెల్లవారిన దాకా. ఆ ఊరోళ్ళు పక్క ఊరోళ్ళు నిద్రపోలేదు సారు చూడు అని. తెల్లవారేసరికి సార్ ప్రోగ్రాం మారి కడియం శ్రేయర్ గారిని పంపించారు ఇనాగ్రేషన్ చేసిన. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ, నువ్వు రోడ్డు మార్కింగ్ ఇవ్వకపోతే ఇంత పని ఒక్క నైట్లో చేసిన నేను. 35 పోల్స్ వేసి కరెంట్ ఇవ్వటం, పోల్స్ బాతి వైర్లు గుంజి లైట్ వెలిగించిన దాన్ని ఇప్పుడు అయితే నేను లేను ఎమ్మెల్యేగా పోయినసారి. మళ్ళా వాడు ఎవడైతే ఎంక్రోచ్ చేశాడో వాని దగ్గర డబ్బులు తీసుకొని ఇదే ఎమ్మెల్యే వానికి మొత్తం వదిలేశాడు. మళ్ళీ ఇప్పుడు రోడ్డు వాడు ఆక్రమించేసుకున్నాడు. బాబు మోహన్ గారు, ఇప్పుడు మీరు మాకేదైతే చెప్పారో అదే విధంగా మీరు మాట్లాడుంటే ఈరోజు నేను వివరణ అడిగే అవసరం కూడా ఉండేది కదా. కానీ మీరు ఆ రోజు అలా మాట్లాడలేదు. ఒకసారి ఏం మాట్లాడారో విందామా? అక్కర్లేదు, కోర్టుకు పోండి, మీ ఇష్టం వచ్చి చేసుకోండి. నేను చేసింది సరదాగా మీరు ఆ రోజు ఏం మాట్లాడారు? చేసింది ఇదండి. నేను క్లుప్తంగా చెప్పిన ఆ మాట అక్కడ బోర్డు ఎట్టుందో అట్లా మాట్లాడంత మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు. నో, నేను అది కూడా అంటాం లేదు. మీరు ఆ ఉద్యోగి పట్ల వాడిన పదజాలం. ఎస్, పదజాలం అన్నా. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు రిపీట్ చేయను అని ఏరా అన్నాను అనుకో, ఇప్పుడు ఏరా అని నేను ఇట్టన్నా అనాలి. అంత నేను క్లియర్గా అన్నాను. మ్యాటర్ చెప్పిన మీకు అర్థం చేసుకుంటే సంతోషం. ఒకసారి మీరు ఆ రోజు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కదా. మీరు ఫిలిమేస్ చూపించుకోండి సార్ పోయి. అదే ఊర్లో బాబు మోహన్ గారు, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, సీనియర్ నటులు. సీనియర్ నేను కాదు, సీనియర్ నటులు చాలా మంది ఉన్నారు. లేదు సార్, వైఎస్ రాజశేఖర్ 40 ఏళ్ల ఇండస్ట్రీ మీది, 20 ఏళ్ల రాజకీయ చరిత్ర మీది. మీరు 26 ఏళ్ల రాజకీయ చరిత్ర, 40 ఏళ్ల నాకంటే పెద్ద సినీ ఇండస్ట్రీ మీది. సీనియర్ కాదు, ఐఎమ్ జూనియర్. మేము ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నామంటే, అక్కర్లేదండి దాని మీద ప్లీజ్ స్టాప్ ఇట్. ఆ టాపిక్ నేను వివరణ వచ్చేది నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు తెలుసు. దట్స్ ఆల్. నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్. అయిపోయిందా? బాబు మోహన్ గారు చెప్పండి. రైతుల పట్ల మీ అభిప్రాయం ఏంటి? కష్టజీవి. రైతులైతే రాజ్యం లేదు, రైతులైతే భోజనం లేదు. అందుకనే కదా కాలువలు తవ్వించి సింగూరు నీళ్లు వ్యవసాయానికి ఇప్పించిన. పల్లేరుకాయలు ఉన్న పొలాలలో నేను తిరిగిన, అదే పల్లేరుకాయల్లో వరి పైరులో తిరిగిన. నేను కూడా రైతునే చిన్నపాటి, కాకపోతే నేను దున్నలేదు, పండించలేదు. మీరు కూడా రైతే, మీరు ఒక ప్రజాసేవ చేయడానికి వచ్చిన ప్రజానాయకుడు. ఒక రైతుల సభలో మీరు మాట్లాడిన మాటలు కూడా వివాదాస్పదమయ్యాయి. అయినా ఇక మాట్లాడటం తప్పు మాట్లాడటం రాదు. అక్కడ ఏదో ఒక సంఘటన ఉండుంటుంది, దానికి అనుగుణంగా మాట్లాడుంటాను. ఎందుకంటే ప్రజల మధ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతుంది అంటారు. కానీ వాడిది తప్పున్నది కనుక నేను అలా మాట్లాడి ఉంటాను అంతే తప్ప అంత డేరుగా అంతమందిలో నేనేదో మంది పోలీసులు తుపాకులు పెట్టుకొని మాట్లాడాల. సింగిల్గానే మాట్లాడిన. తప్పు వాడిది ఉంది కనుక దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మాట్లాడి ఉంటాను. దట్స్ ఆల్. ఇలాంటి వ్యవహార శైలి, ఈ విధంగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోవడమే ఒక్కొక్కసారి మీకు మైనస్ అంటే దాన్ని ఒప్పుకుంటారని లేదు. వస్తావా? ఇప్పుడు పోదామా? ఎక్కడ నిలబడదాం చెప్పు? సెంటర్లో దేవుడు అంటారు నన్ను. నాకు రాదు. నేను విన్నా మా దేవుడు, మా పేదల లీడర్ అంటే నేను విన్నా, నాకు చాలు. నువ్వు నీ ప్రశంస నాకు అక్కర్లేదు. ప్రజలు నేను ఒక్కొక్కసారి ఫీల్ అయినా, అరే నా సినిమా జీవితం వదిలేసి అక్కడ బ్రహ్మాండంగా స్టార్ ఒక వెలుగు ఏంటి కర్మ అనుకున్నా. కానీ దీంట్లోకి రావటం వల్ల ఎంతోమందికి 3 ఎకరాల భూమి ఇచ్చిన, ఇండ్లు కట్టించి ఇచ్చిన, ఒక ఊరే కట్టిన. సింగూరు అనే ఊరు ముంపుకు గురైన ఊరు. అక్కడ డబుల్ బెడ్రూములు కట్టిన 400-500, ఒక 300 ఇండ్లే కట్టించిన, ఒక 300 ప్లాట్లు కట్టి ఇండ్లు కట్టించుకుంటూ వాళ్ళకి ఇచ్చిన. అక్కడ 1000-1500 ఇండ్లతో ఒక ఊరు చేసిన దాన్ని. వాళ్ళందరి దీవెళ్ళు ఉన్నాయి నాకు. మొన్న పోతే అందరూ అయ్యో సార్ అన్నారు. దట్స్ ఐ కావాలన్నా. దానికోసం పనిచేసిన తప్ప మీకోసం, మీ టీవీ కోసం కాదు. నెక్స్ట్ ఒక శాసనసభ్యుడిగా మీరు
శాసనసభలో లేవనెత్తిన మీకు గుర్తుండిపోయే ఒక మంచి అంశం అంటే ఏం చెప్తారు మీరు? సింగూరు ఫస్ట్ నా నోరు తెరిచి మాట్లాడిందే సింగూరు గురించి. సార్ సింగూరు ఇది, అక్కడ ఇంతంత పెద్ద చీమలు, తేళ్ళు అంత చీమలు ఇళ్ళలోకి వస్తాయి తేమ వల్ల. అక్కడ డ్యామ్ ఉంది, కట్ట ఉంది కనుక తేమ వల్ల అంత ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొందరు ఉన్నారు పోలేని వాళ్ళు ఆ గండు చీమల మధ్య ఉండేవాళ్ళు. పాములు కూడా వచ్చేటి, మొసళ్ళు కూడా వచ్చేటి, ఎంతోమంది చచ్చిపోయారు కూడా. వాళ్ళ పశువులు గీసులు కూడా చాలా చనిపోయినాయి. నేను కళ్ళారా చూసిన. నేను ఈ టాపిక్ మాట్లాడినా. నేను మాట్లాడినప్పుడు ఎంత మెచ్చుకున్నారో ఆ ఊరోళ్ళు. చంద్రబాబు గారు కూడా నేను అటు వచ్చినప్పుడు చూపించున్నారు. ఒకసారి నారాయణఖేడ్ వెళ్ళి వస్తున్నాం, చంద్రబాబు గారు నేను హెలికాప్టర్లో, సార్ ప్లీజ్ ఇప్పుడు మనం ఆ ఊరు మీద నుంచే వెళ్తాం సార్, నాకు ఒక రౌండ్ వేయించాలి హెలికాప్టర్ అన్న. ఓకే బాబు మనం అన్నాడు. అక్కడికి రాగానే చెప్పి ఒక రౌండ్ వేయించి, ఇది సార్ ఊరు, నేను అసెంబ్లీలో మాట్లాడింది ఈ ఊరు గురించి సార్, ఈ ఊరును మనం కట్టించాలి సార్, అందరూ రేకులు వేసుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు చూడండి సార్, చాలామంది వెళ్ళిపోయి పక్క ఊర్లల్లో అక్కడక్కడ సెటిల్ అయిపోయారు సార్, వాళ్ళందరిగా కూడా ఇక్కడికి రావాలని, మాది సింగూరు కదా, రావాలని ఉంది సార్ అని అంటే నాకు వెంటనే ఇల్లు శాంక్షన్ చేసిండు, నేనేమేమి అడిగాను శాంక్షన్ చేసిండు, ఊరు కట్టిన ఇప్పుడు నేను వెళ్ళి చూడండి, ఆ ఊరే కట్టించిన నేను. ఇన్ని కీలక అంశాల మీద శాసనసభలో ప్రసంగించిన బాబు మోహన్ కొన్ని సందర్భాల్లో కీలక ప్రసంగాలు, సందర్భాన్ని బట్టి కీలక ప్రసంగం, సందర్భాన్ని, కొన్ని సందర్భాల్లో కీలక ప్రసంగాలు జరుగుతున్నప్పుడు ఒక కునికేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ఒంట్లో బాగలేదు. ఇప్పుడు నేను వచ్చినప్పుడుగా కూడా కొంచెం అమ్మ అయ్యా అనుకుంటూ వచ్చినాను. నేను కూర్చుంటంగా కూడా ఒక కాలు ఒక పక్కకు పెట్టి కూర్చున్నా, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇది ఎప్పుడో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు వచ్చింది. ఈ మధ్య మళ్ళీ 1 year నుంచి వస్తుంది. ఏజ్ పడిపోయిందో ఏదో మొత్తానికి. కనుక పరిస్థితిని బట్టి మనిషి ఆ పరిస్థితిలో మాట్లాడతారు. కానీ నాకు జ్వరముతో నేను ఒక క్వశ్చన్ ఉంది కనుక వెళ్ళాను. ఆ క్వశ్చన్ కాగానే వచ్చాను. అవును అసలు ఇంకా నయం, అసలు మేము పక్కేసుకొని పడుకోవాలి, కానీ నేను కుడుకు పట్టమే చూసినావు అయితే. కానీ ఆ పరిస్థితి అది. సెలైన్ తీసి పక్కన పెట్టి అసెంబ్లీకి రావాల్సి వచ్చింది. కనుక ఎంపీగా వరంగల్ ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా చేస్తారు. సొంత నియోజక ప్రజలే మీకు యాక్సెప్టెన్సీ లేనప్పుడు వరంగల్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు? నేను అక్కడ పుట్టాను, ఒక సినిమా యాక్టర్గా బాబు మోహన్గా. మా బాబు మోహన్ మా దగ్గర పోటీ చేయరేంటి అని నన్ను మొహం పట్టుకొని అడిగిన వాళ్ళు ఉన్నారు. మా చుట్టాలు, మా నాన్న చుట్టాలు, మా అమ్మ చుట్టాలు కూడా ఎక్కువ మంది ఉన్నారు వరంగల్ ప్రాంతంలో. మా నాన్న అక్కడ ఉద్యోగం చేశాడు. చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. ప్లస్ దేనంటే ప్రాణం వరంగల్ ప్రజలకి. మా ఊరిలోనే పుట్టిండు బాబు మోహన్ అని చెప్పుకుంటూ మురుసుకుంటుంటారు. ఎన్నో సందర్భాల్లో నేను వెళ్ళాను. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రచారం మొత్తం నాకే పెట్టాడు. ఏ ఊరు పోయినా మా బాబు మోహన్ అని జేజేలు పలికారు. గెలిపిస్తారని అనుకుంటున్నా, కానీ గెలుపు ఓటంలో దైవాధీనాలు కదా, మన చేతిలో ఉండవు. బాబు మోహన్ గారు, మీరు వెండి తెర మీద కడుపుబ్బా నవ్విస్తారు. మిమ్మల్ని మేము వెండి తెర మీద చూసి కడుపుబ్బా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం భయపడే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నా స్టైల్. నేను బాబు మోహన్గా ఇంతే. నేను స్టూడెంట్గా కూడా స్టూడెంట్ లీడర్ను, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్. స్కూల్ డే జరిగితే ఫస్ట్ ప్రైజ్ బాబు మోహన్ అని ఒక పిలిస్తే నేను ప్రైజ్ తీసుకొని వెళ్తుంటే, ఇంకెందుకు వెళ్తావు, అన్ని ప్రైజులు నీకే కదా, ఎన్నే ఉండుగా అన్న రోజులు ఉన్నాయి. నేను హై స్కూల్లో ఉండి కాలేజ్ బంద్ అంటే బంద్ కావాలి. ప్రిన్సిపాల్ అంతా నా మాట వినాలి. విన్నారు అట్లా. ఎందుకంటే గ్రేట్, ఇంటెలిజెంట్, మంచి ఫస్ట్ క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని గేమ్స్లో ఫస్టే. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ సెంటర్ లిఫ్టర్ని ఇట్లా లిఫ్ట్ చేస్తుంటే ఇట్లా అంతా నా స్టైల్ చూసి సినిమా యాక్టర్ అవుతారు అని స్టైల్ చూడరు అనేది. నా ఆట చూడటానికి వచ్చేది కబడ్డీ ఆడుతుంటే. ఎందుకో
బార్న్ నుంచి బై బర్త్ స్టైల్ ఇదే నాది. రెండు పవర్ఫుల్ ప్రాంతీయ పార్టీలను చూశారు, ఒక పవర్ఫుల్ జాతీయ పార్టీని కూడా చూశారు. ఈరోజు నోటాకి వచ్చినన్ని ఓట్లు కూడా రాని ఒక ప్రాంతీయ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ కాదు, వ్యక్తి. పాల్, కేఏ పాల్ గారు అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఆయన ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు. ఎందుకంటే ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందు బహుశా 25 years అవుతుందా అనుకుంటా. కేఏ పాల్ గారి బ్రదర్ ఇక్కడే ఉండేది. ఆయన కోసమే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను, పక్కిల్లే. ఆయన వచ్చాడు వరంగల్ అండ్ ఖమ్మం, ఆయన కేఏ పాల్ గారి మీటింగ్స్కి. 3 విమానాలు ఉన్న వ్యక్తి కేఏ పాల్ గారు అంటే. మళ్ళీ ఓట్లది మాట్లాడొద్దు, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పిచ్చోడు, ఇట్లా టింగ్ టింగ్ అని అడుక్కుంటోడు చేతులు ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు దేవుడు, గ్రేట్ స్టార్. అదే ఎన్టీ రామారావు గారు 8 నెలల్లో కాంగ్రెస్ని గద్దె దింపి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారు. అంటే కేఏ పాల్ని ఎన్టీ రామారావుతో పోలుస్తున్నారా? కేఏ పాల్ని దేవుడితోనే పోలుస్తున్నా, ఎన్టీ రామారావుతో కాదు. ఎన్టీ రామారావు గారు యాక్టర్, నా అన్న, నా దేవుడు. దేవుడితోనే సమానంగా పోలుస్తున్నా. ఆయన మీటింగులకు జనం అట్లా వచ్చేవాళ్ళు, ఆయన ప్రసంగాలు అట్లా వినేవాళ్ళు. నేను 35 సంవత్సరాల నుంచి చూసిన వాడిని. నేనంటే ఎంతో అభిమానం. నేను ఎంపీగా పోటీ చేస్తున్న బాబుమోహన్ గారు నాకు ప్రచారం చేస్తావా చేయవన్నారు. ఖచ్చితంగా చేస్తా. ఎదమన్నారు ఎదవలకు ప్రచారం చేసినా. ఇప్పుడు కూడా మొన్నటి దాకా గవర్నమెంట్లో నేను గెలిపించిన 7 ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్యేలుగానేమో డిపాజిట్లు రాలేదు, ఎంపీలుగానేమో 90,000 మెజార్టీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఖడ్గపూర్ కూడా 90,000 మెజార్టీ, కరీంనగర్ కూడా 90,000 మెజార్టీ. ఎస్, అండమాన్ కూడా గెలిపించి వచ్చిన. బాబు మోహన్ అని ఫోటోలు పెట్టుకున్నారు ఆడ. దట్ ఈజ్ బాబు మోహన్. అందుకని గెలుపు ఓటముది అనకండి, వ్యక్తి. బాబు మోహన్ గారు ఒకటి స్పష్టం చేయండి. ఇప్పటికే మోడీ గారికి 6 లక్షల కోట్ల రూపాయల డబ్బు తెప్పించారు బయట నుంచి. అప్పుల్లో ఉంది దేశం, అప్పుల్లో ఉంది రాష్ట్రం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం. ఆయన ఒక్కసారి కనుక పార్లమెంటుకు పోతే ఆయన ప్రసంగం, ఆయన మొత్తం ఫైనాన్షియల్ ఇది, ఎక్కడి నుంచి ఏం డబ్బు వస్తుంది, ఏ నిధిని మనం వాడుకోవచ్చు మొత్తం. ఎందుకంటే బాగా క్లోజ్ మోడీ గారికి, బాగా క్లోజ్ అమిత్ షా గారికి. అమిత్ షా గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు. ఈ రోజు మీరు కేఏ పాల్ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు అంటే సంతోషపడతాను. ఈ రోజు మీరు కేఏ పాల్ గారి గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు. కేఏ పాల్ గారు 2008లో పార్టీ పెట్టారు, 2019లో కండక్ట్ చేశారు. 2019లో మీరు బీజేపీ ఇక్కడ చేశారు, ఏపీలో కూడా చేశారు. ఎక్కడ చేశారో చెప్పు. ఏపీలో చేశారు 2000. ఎక్కడ చేసినారో చెప్పు. కొన్ని ప్రాంతాల్లో చేశారు, మునుగోడులో చేశారు. ఆ రోజు ఎందుకు మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు? అది నా ఇష్టం అయ్యా బాబు. అప్పుడు నేను వేరే పార్టీలో ఉండి వెంటనే చొక్కా అక్కడ పడేసి గబక్కన పోయి ఆడ కూర్చుంటారా? నో. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి బీజేపీ టీడీపీ ఒకటే. ఎన్టీ రామారావు గారు మిత్రపక్షంగా పెట్టుకొని పార్టీ పెట్టినారు. బీజేపీ అంటే వేరు, టీడీపీ అంటే వేరు కాదు. బీజేపీ కండవ టీడీపీ కండ వేసుకొని నేను 20 సంవత్సరాలు పనిచేసిన. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రమ్మంటే టీఆర్ఎస్ పోయిన. టీఆర్ఎస్ కూడా టీడీపీ, అందులో మొత్తం తీసుకో మంత్రులు గింత్రులు లిస్టు. ఈ 3 పార్టీలు వేరు కాదండి, 3 ఒకటే. కేసీఆర్ గారు ఈ నుంచే ఇంకొక జెండా పెట్టాడు. ఆయన లైఫ్ అంతా ఇక్కడే. ఆయన కొడుకు పేరు తారక రామారావు, ఎన్టీ రామారావు గారి పేరు. 3 పార్టీలు ఒకటేనండి. మేమందరం కలిసి పనిచేసినామండి. ఒక కాలం సీట జీలిపోయింది పక్కకి. మొత్తం బేస్ అయితే ఇదేగా. కనుక మీరు ఇన్ని పార్టీలు అన్ని పార్టీలు, 3 పార్టీలు ఒకటే. ఇప్పుడు కాంగ్రెస్లోకి పోతే కొత్త పోవట్లేదుగా. చివరిగా ఒక ప్రశ్న, ఇవన్నీ వస్తాయనే నీకు కావాలనే నా జోలికి ఒకటి రాకూడదనే ఇలా చేసిన. ఇప్పుడు నన్ను ఎవరు అడగరు. బాబు మోహన్ గారు, చివరిగా ఒక ప్రశ్న అడిగి ఈ ఇంటర్వ్యూ ముగిస్తాను. 26 ఏళ్ల రాజకీయ జీవితం, 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రి, ప్రజలకు అన్నీ చేశానని చెప్తున్నారు. ఇంకేం మిగిలిందని ఎంపీగా మీరు బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు? ఎంపీ వేరు బ్రదర్. మీరు ఎంపీ అంటే ఏంటి, ఎమ్మెల్యే అంటే ఏంటి తెలుసుకోవాలి. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం పరిధి వరకు మాత్రమే
సేవ చేయడానికి అర్హుడు. పక్క కాన్స్టిట్యూన్సీ పక్క నియోజకవర్గాలు చేస్తానంటే నా నియోజకవర్గం ఎవడో నువ్వు గెటౌట్ అంటారు. దీనికి 7 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు ఎంపీ. ఈ ఎంపీ అసెంబ్లీలో మాట్లాడటానికి వీల్లేదు, పార్లమెంటులోనే మాట్లాడాలి. పార్లమెంట్లో మాట్లాడే అక్కడ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సినవి కొన్ని ఉంటాయి, ఈ రాష్ట్రానికి సంబంధించినవి కావచ్చు, నా ఎంపీ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించింది కావచ్చు. అక్కడ పనితనం వేరు, ఇక్కడ పనితనం వేరు, ఇక్కడ మాట్లాడేది వేరు, అక్కడ మాట్లాడేది వేరు. సినిమా యాక్టర్గా బాబు మోహన్ బ్యాకప్ వేసుకున్నాక మాట్లాడేది వేరు, మేకప్ తీసిన తర్వాత పొలిటీషియన్గా మాట్లాడేది వేరు. అంత తేడా ఉంటుంది. కనుక అది ఇది ఒకటి ఈడేం చేద్దామని ఆడేం చేద్దామని కాదు, ఆ ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం చేయించగలుగుతానో రాష్ట్రానికి, లేక నా నియోజకవర్గానికి నేను అనర్గళంగా నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, హిందీ మాట్లాడగలను, నేరేట్ చేయగలను, సబ్జెక్టుని వివరించగలను. కనుక నోట్ల నాలుక లేనోడు, హిందీలో కూడా మాట్లాడరానోడు దీనికి పనికిరాదు. నేను 100% ఎలిజిబుల్. ప్లస్ చరిష్మా. 7 నియోజకవర్గాలలో నన్ను కొత్తగా తీసుకుపోయి ఏ జిల్లాలో నిలబెట్టినా బాబు అని అంటారు. నన్ను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. నోటెడ్ పర్సన్ని కనుక, పని తెలుసు కనుక, ఏమన్నా తెలియని ఉంటే నేను మంత్రిగా 2 రాష్ట్రాలకు మంత్రిగా పనిచేశాను కనుక, ఒకరోజు ఆదిలాబాద్లో ఉంటే రెండో రోజు నెల్లూరులో ఉండేది, నెల్లూరులో ఉంటే ఒకరోజు ఇంకెక్కడ ఉండేది, పోయి మళ్ళా శ్రీకాకుళంలో ఉండేది. నాకు పర్ఫార్మెన్స్ మార్కులు ఎన్ని పెట్టారో తెలుసా ఆన్లైన్లో చంద్రబాబు గారు? 97.4. ఎస్, వర్కర్ని నేను. పరుచూరు గోపాలకృష్ణ గారు ఆ ఇంటి ముందు చూపంతో అడిగారు, ఎరా తమ్ముడు 12 దాటినాక కుయ్యి అని ఇంటికి పోతుంటావు, మా ఇంటి ముందు నుంచి చెప్పవాలి కదా, 6 గంటలకి వెళ్ళిపోతుంటావురా, ఎప్పుడు పడుకున్నావురా అని అడిగింది. అలా పనిచేసిన, సినిమా యాక్టర్గా అలాగే పనిచేసిన, పొలిటీషియన్గా అలాగే పనిచేసిన. బాబు మోహన్ గారు, మీ వృత్తి నటించడం, ప్రవృత్తి రాజకీయం, కానీ నటించడం కన్నా సారీ భాష తప్పు. నా వృత్తి యాక్టింగ్. ఇక్కడ ఓన్లీ సేవ కోసం వచ్చాను. అది కూడా నా దేవుడు ఎన్టీ రామారావు గారు పిలిచి, తమ్ముడు నువ్వు చాలా బాగా మాట్లాడుతావు తమ్ముడు, నువ్వు రావాల తమ్ముడు, నువ్వు ప్రచారానికి పోవాల తమ్ముడు అని బలవంతంగా నన్ను నా తమ్ముడు అని పిలిస్తే, మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారి అభిమానులు. ఒరే బాబు, అందులో ఓల్డ్ బిఏ మా ఫాదర్, మా అమ్మ కూడా బాగా చదువుకుంది. అరే నువ్వు పెద్ద అయినాక ఏం చేస్తావు కానీ ఏమవుతావు మాకు అనవసరం రా, నువ్వు పెద్ద అయినాక మెడ్రాస్ పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడరా, నిన్ను కన్నందుకు మా జన్మ ధన్యం అనుకుంటాం రా, నీ కళ్ళతో చూస్తే మా కళ్ళతో చూసినట్టు అనుకుంటాం రా అని మా అమ్మ నాన్న కోరిండ్రు నన్ను. సేమ్ ఎట్లయినో ఆయన సినిమా యాక్టర్. రౌడీ గారి పెళ్ళాం తిరుపతిలో 100 days ఫంక్షన్, చీఫ్ గెస్ట్ ఎన్టీ రామారావు గారు. మోహన్ బాబు గారు, ఏమయ్యా బాబు మోహన్ మాట్లాడవయ్యా, లేదయ్యా మాట్లాడు, ఏం బ్రదర్ ఏం జరుగుతుంది అక్కడ, ఏమది అన్నా మాట్లాడమంటే మాట్లాడారు, తమ్ముడు మాట్లాడండి మాట్లాడు. ఇదంతా చెప్పిన మా అమ్మ నాన్న ఎన్టీ రామారావు గారి అభిమానులు. ఇగో ఇట్లా అనేవాళ్ళు, అన్నగారితో ఒక ఫోటో ఉంటే అది చూసుకుంటూ ఇట్లా బుట్టాలరా కొడుకంటే అనేవాళ్ళు. ఇవన్నీ చెప్పితే ఇక నన్ను లేచి నిలబడి కౌగిలించుకొని, తమ్ముడు చాలా బాగా మాట్లాడారు. ఆ తర్వాత ఎప్పుడు కలిసి, తమ్ముడు ఇప్పుడు మా గురించి ఏం మాట్లాడతారు అనేది కనపడంగానే నమస్కారం పెట్టి నేనేం మాట్లాడతాం, సందర్భం ఉండాలిగా మాట్లాడ. అట్లా ఆయన ఎన్టీ రామారావు గారే నన్ను ప్రచారాలకు పంపింది. ఎన్టీ రామారావు గారే నువ్వు అటుపో ఇటుపో అని చెప్పేది. నాకు ఎప్పుడు గ్యాప్ ఉన్నా నేను అన్నగారి అక్కడికి పోయేది. పోయినాక వెంటనే మీరు షూటింగ్ లేక అక్కడికి బేరపండి అనేది. ఆయన చనిపోయినాక అనుకున్నా, ఎందుకు అనేది నన్ను, ఎందుకు బాగా మాట్లాడుతావు తమ్ముడు అనేది, అక్కడికి పో తమ్ముడు నువ్వు ప్రచారానికి వారిని గెలిపి, ఎందుకు అనేది. ఓకే అనుకొని ఇక్కడ ప్రచారం మొదలుపెట్టి పోటీ చేయ కాడికి వచ్చింది. అది తప్పనిసరి పోటీ చేయాల్సి వచ్చింది, నేనైతేనే గెలుస్తాననేది అక్కడ. అందుకని ఇక అయినా కూడా చేయనన్నాను, ఏడుచుకుంటున్నాయి. నేను లాస్ట్ సెట్ నామినేషన్ నేనే వేయాలి పర్సనల్ కనుక మేకప్తోనే పోయినా, షూటింగ్ నుంచే పోయి వేసిన. ఆ 15 రోజులు డే అంతా ప్రచారం చేసేది, నైట్ అంతా షూటింగ్ చేసేది, బ్యాలెన్స్ వర్క్స్. అట్లా అంతే తప్ప నేను కోరుకోని నా వృత్తి అని, నా వృత్తి కానే కాదు. మీరు కోరుకోకుండా ఉండుంటే ఎందుకు ఇన్ని పార్టీలు మారటం, ఎందుకు ఇన్నిసార్లు టికెట్ల కోసం ట్రై చెప్పిన ఇందాక, ఈ పార్టీలన్నీ కూడా ఒకటే. కేసీఆర్ నా బావ,
టీడీపీ, మా అక్కనిచ్చినాం ఆయనకి. చంద్రబాబు గారు టీడీపీ, బీజేపీ టీడీపీ ఇద్దరు కలిసి పోటీ చేశారు. స్టేట్లోనేమో టీడీపీ పరిపాలించింది, ఇక్కడ ఎంపీలంతా కేంద్రంలోనేమో బీజేపీ పరిపాలించింది. కలిసి పోటీ చేశారు, వేరు కాదు. వేరు అంటే నేను ఒప్పుకోను. ఎట్లా వేరైతే ఒకటే కండ వేసుకొని ఇద్దరు, ఎన్టీ రామారావు గారు వేరు, వాజ్పేయి గారు వేరా? నో, ఇద్దరు ఒకటే. కనుక 3 పార్టీలు ఒకటేనండి. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మళ్ళీ బీజేపీ టీడీపీ పోటీ చేస్తుందా కలిసి? ఎన్డీఏ. యా, అప్పుడు ఎన్డీఏని. అవును. టీఆర్ఎస్ వచ్చినాక ఇక్కడ నుంచి రాష్ట్రం కదిలింది కనుక ఇక్కడ పార్టీ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అందులో నేను లాస్ట్ క్యాండిడేట్ టీఆర్ఎస్లోకి మళ్ళీ మా బావగారి దగ్గరికే లాస్ట్ క్యాండిడేట్ని. నువ్వేం అందరూ అయిపోయారు కదా, నువ్వు ఒక్కడు ఏం చేస్తావు అంటే నేను పోవాల్సి వచ్చింది. అంతే తప్ప ఈ 3 పార్టీలు వేరంటే నేను నమ్మను, నేను వినను. 3 ఒకటే. నాకు నచ్చిందే రంభ, నాకు నచ్చిందే కరెక్ట్. ఇంకెన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగుతారు? నేను వద్దనే ఉన్నా. ఇప్పుడు వద్దని ఎందుకు మరి ప్రజాశాంతిలో జాయిన్ అయ్యారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు? ఆబ్లిగేషన్స్ కొన్ని ఉంటాయి. చెప్తున్నా కదా, ఆయన నా అభిమాని, ఆయన దేవుని భక్తుడు, 30 సంవత్సరాల ఫ్రెండ్స్. నాకు ప్రచారం చేయవా అన్నాడు, చేస్తానని అన్నా. ఎంతమంది వెధవులకో చేసిన, నీకెందుకు చేయను? నువ్వు ఎందుకు వచ్చినావో, ఏం చేయాలని వచ్చినావు? నువ్వు ఒక దైవంగా ఆరాధించే, క్రైస్తవులంతా ఆరాధించే నువ్వు ఎందుకు మరి పాలిటిక్స్ అంటున్నావు నాకు తెలియదు. కానీ మీ గురించి, మీ క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి వస్తాను. నీ రాజకీయాలు మాట్లాడడానికి రాను కానీ చేయను. ఎస్, తప్పేముంది దాంట్లో. బాబు మోహన్ గారు, కాస్త సీరియస్ నుంచి కొంచెం కామెడీగా వద్దాం. మేము తెర మీద చూసే బాబు మోహన్ ఒకసారి చూడాలనుకుంటున్నాం. మా కోసం మీకు ఎంతో ఇష్టమైన, మీకు చాలా గుర్తింపు తీసుకొచ్చిన ఆ డైలాగ్ను ఒకసారి చెప్తారా? చెప్పడం కుదరదు, ఎందుకంటే ఆ మూడులోకి రావాలి. నేను ఆ మూడులోకి పోవటం, ఇప్పుడు మేకప్ వేసి ఆ గెటప్ వేస్తే ఆ మూడు వస్తుంది. మిమ్మల్ని ఇంత సీరియస్ మోడ్లో మేము చూడలేకపోతున్నాం. సినిమాలు చేస్తాను ఇప్పుడు, అవి చూద్దరు కానీ మిమ్మల్ని ఇంత సీరియస్ మోడ్లో మేము చూడలేకపోతున్నాం. ఇది నేను నవ్వుతూనే మాట్లాడుతున్నా. నేను సీరియస్ మోడ్లో లేను. మీకు కనపడితే నాకు అది నాకేం అభ్యంతరం లేదు. ఐఎమ్ ఆల్ రైట్. మీరు ఎంపీగా గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తున్నా అప్పుడు చెప్తా, గెలిచినప్పుడు. ఇప్పుడే చెప్పి పకటకలలు కానీ నేను ఎట్లా తీస్తా, విమానం కిందికి తిప్పుతా అంటే గెలుస్తారని నమ్మకం ఉందా వరంగల్లో? ఎవడైనా పేకాట ఆటోడు కూడా గెలుస్తామనే ఆడతాడు, క్రికెట్ ఆటోడు కూడా గెలుస్తామనే ఆడతాడు. నేను ఓడిపోతానని ఎవడు ఆడాడు. గెలుస్తామనే పోటీ చేస్తారు. అసలు డిపాజిటర్ అనేవాడు కూడా గెలుస్తామనే పోటీ చేస్తారు. ఇండిపెండెంట్గా ఎంతోమంది పోటీ చేస్తారు, గెలుస్తామనే పోటీ చేస్తారు. సహజం, గెలుస్తా అనే చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ బాబు మోహన్ గారు, మీ విలువైన సమయాన్ని న్యూస్ ఐటీని కేటాయించినందుకు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో తను ఖచ్చితంగా పోటీ చేస్తానని, ఖచ్చితంగా గెలుస్తానని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు సీనియర్ పొలిటీషియన్, సీనియర్ నటులు బాబు మోహన్.